మనం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చాలా ఆశతో ఆసక్తితో మీరు యొక్క వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నందుకు వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకంగా దేవునిని వెదకుట అనే అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానించుదాము. దేవునిని వెదకుట. ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి వెతకటానికి బదులుగా దేవుడిచ్చే వాటిని మనిషి వెతుకుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చే వాటిని మనిషి వెతుకుతున్నాడు, కానీ దేవుణ్ణి వెతకటం అనేది చాలా శోచనీయం. దేవుడు లేకుండా దేవుడు ఇచ్చే వాటిని మానవుడు కోరుకుంటాం, అది అత్యాశగా మనం గమనించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటే, యేసుక్రీస్తుని వెంబడించేటటువంటి శిష్యులు యేసుని ఎదుగుతూ ఉంటారు. యేసుని ఎదుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి ఒక మాట చెప్పాడు. మీరు నన్ను రొట్టెలు భుజించుట కొరకే నన్ను వెతుకుతూ ఉన్నారు, అనగా క్షయమైనటువంటి ఆహారం కోసం, క్షయమైనటువంటి వాటి కోసం నన్ను వెతుకుతూ ఉన్నారు అని ప్రభు అక్కడ పలకటం మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా యేసుని వెతికేటటువంటి సందర్భాలు బహు అరుదు, తక్కువ. కానీ ఇక్కడ యేసుని వెతకటానికి బదులుగా యేసు ఇచ్చేటటువంటి అద్భుతాలు, యేసు ఇచ్చేటటువంటి స్వస్థతలు, యేసు చేసేటటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, యేసు ఇచ్చేటటువంటి ఈ లోక సంబంధం వాటి కొరకు మనిషి వెతుకుతూ ఉన్నాడు. గమనించాలి. కీర్తన 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు. ఎందుకు పరిశీలిస్తున్నాడంటే, నన్ను వెదకవారు ఎవరైనా ఉన్నారా అని. దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించినప్పుడు ఒక్క నరుడు కూడా దేవుని వెతికినట్లు దేవుని దృష్టిలో కనిపించలేదు. వాళ్ళు దేవుని వెతకటానికి బదులుగా దేవుడిచ్చే వాటిని వెతుకుతూ వాటిని అనుభవిస్తున్నారు, కానీ దేవుణ్ణి మాత్రం వెతకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. గమనించాలి ప్రియులారా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు ద్వారా వచ్చే ప్రతిదాన్ని మానవుడు అనుభవిస్తున్నాడు, కానీ దేవుణ్ణి వెతకాలి అని ఆశపడుతున్నాడు దేవుడు. దేవుణ్ణి వెతికేటటువంటి ప్రతి మనిషి కూడా దేవుడికి కావాలి. దేవుణ్ణి వెతికేవాళ్ళు, దేవుడు మనుషుల్ని వెతుకుతున్నాడు, మనుషులు కూడా దేవుని వెతకాలి అని దేవుని యొక్క హృదయ వాంఛ. కనుక దేవుడు ఎలా వెతకగలరు అంటే, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. దేవుని మర్మమైనటువంటి క్రీస్తు, అక్కడ దేవుని మర్మమైనటువంటి క్రీస్తులోనే దేవుణ్ణి మనం చూస్తామని, స్పష్టంగా అక్కడ చూస్తామని, దేవుణ్ణి వెతికేటటువంటి ప్రతి మనిషి కూడా తన హృదయంలో సంతోషాన్ని, సమాధానాన్ని పొందుతాడని ఆ యొక్క లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. కనుక దేవుని యొక్క మర్మం క్రీస్తు. అందుకే మీ ముందు క్రీస్తు గురించి చెప్పటానికి, మీకు ఉపదేశం ఇవ్వటానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. గమనించాలి, దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని ఎవరు వెతుకుతారో వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించాలి, ఎందుకు వెతకాలి దేవుణ్ణి అని మనం ఆలోచించాలి. దేవుణ్ణి ఎందుకు వెతకాలి అనేది ఒక విషయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు అని వ్రాయబడింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎప్పటికీ అబద్ధం అనేది చెప్పదు.
ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సహోదరి సహోదరుడా, నన్ను వెదుకు వారు తప్పకుండా నన్ను కనుగొంటారు. అయితే అక్షయమైనటువంటి వాటిని మనిషి వెదికి పొందుకుంటున్నాడు. అయితే అదృశ్యమైనటువంటి దేవుణ్ణి చూడటానికి మనం వెదకాలి. మనం దేవుణ్ణి వెదికినప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి మనిషిని వాక్యము ద్వారానో, లేకపోతే అద్భుతము ద్వారానో, లేకపోతే అదృశ్యమైనటువంటి తన స్వరము ద్వారానో, దేవుని సేవకులు చెప్పే మాటల ద్వారానో దేవుడు నిన్ను దర్శించి దేవుడు నిన్ను బలపరుస్తాడు. గమనించాలి. అందుకే ఇక్కడ చెప్పాడు సామెతల గ్రంథం 8:17లో, నన్ను వెదకువారు నన్ను కనుగొంటారు అని. ప్రియులారా, నన్ను వెదకాలి అనగా యేసుని వెదకాలి. యేసుని వెదకినప్పుడు దేవుని వెదకనట్లే. దేవుని మర్మమే యేసు. యేసే దేవుని మర్మమై ఉన్నాడు. దేవుడు అనగా క్రీస్తుని మనం వెదికినప్పుడు తప్పకుండా ఆయన మనం కనుగొంటాము. గమనించాలి. ఆయన ఎలా వెదకాలి అనేటటువంటిది కూడా అర్థం కానిటువంటి విషయం. ఇక్కడ మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో పొట్టి జక్కయ్య అనే నామకరణం చేయమనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, లూకా సువార్తలో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య దేవుణ్ణి వెదకాలని హృదయంలో ఆశ, ఆలోచన, తలంపు కలిగి ఉన్నాడు. జక్కయ్య ధనవంతుడు. జక్కయ్య సుంకపు గుత్తదారుడు. జక్కయ్య ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. నేను అనుకున్నాను, ధనవంతులు దేవుణ్ణి వెతుకుతారా? కానీ జక్కయ్య మాత్రం యేసు ఎవరో అని చూడగోరి దేవుణ్ణి వెదకటానికి, దేవుణ్ణి చూడటానికి, దేవుణ్ణి కనుగొనటానికి అతడు ఆశపడ్డాడు హృదయంలో. మీరు గమనించాలి, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని చెప్పాడు. ఈ లోకంలో తృప్తి అనేది, సంతోషం అనేది, సమాధానం అనేది, శాంతి అనేది, ఆదరణ అనేది, నెమ్మది అనేది ఎక్కడ దొరుకుతుంది అని అంటే డబ్బులో కాదు, ధనంలో కాదు, లోకములో కాదు, శరీర ఆశల్లో కాదు, లోక ఆశల్లో కాదు, యేసులోనే ఆ సంతోషము మానవుడు అనుభవిస్తాడని పరిశుద్ధ గ్రంథం వ్రాయబడింది. అందుకే నా శాంతినే నేను మీకు ఇస్తాను అని చెప్పాడు ప్రభువు. కనుక ప్రభువు చేసే అద్భుతాలు, ప్రభువు చేసే ఆశ్చర్యాలు, ప్రభువు చేసే మహిమ కలిగినటువంటి కార్యాలు ప్రత్యక్షంగా అతడు విన్నాడు, కానీ అతడిని చూడలేదు. అతడు దేవుణ్ణి చూడలేదు. అందుకే యేసు ఎవరో అని చూడగోరాడంట ఆ యొక్క జక్కయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య అనేటటువంటి వ్యక్తి ధనవంతుడు. ఈ రోజుల్లో మనకు ధనం ఉంటే చాలు, ధనమే దైవం అని భావించేవాళ్ళు, ధనాన్నే పూజించేవాళ్ళు, ధనం ఉంటే చాలు ఏదైనా పొందుకోవచ్చు ఈ లోకంలో అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుణ్ణి వెదకాలి అనే ధనవంతుడు ఎవరు కూడా లేరు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది ఏమనంటే, ఉంటే సూది బెజ్జంలో దూరుతుంది, కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలోకి వెళ్ళటం అసాధ్యం అని ప్రభువు చెప్పాడు. కానీ ఇక్కడ ధనవంతుడైనటువంటి జక్కయ్య, ఇతడు ధనవంతుడే కదా, ధనం ఉండటం తప్పు లేదు. కానీ దేవుణ్ణి, ధనం ఉన్నవాడు కూడా దేవుణ్ణి వెదకాలి అని దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా ప్రియమైన సహోదరి సహోదరుడా, ధనము మనిషికి నెమ్మది కలిగిస్తుందా? ధనం మనిషిని స్నేహాన్ని పెంచుతుంది, అలాగే ధనం మనిషిని దూరం చేస్తూ ఉంది. ధనం ఆశించి చాలామంది ధనాన్ని సంపాదించి ఆశించి తమ్మును తాము పొడుచుకున్నారంట, విశ్వాసము నుండి తొలగిపోయారంట. కనుక ఇక్కడ దేవుణ్ణి వెదకాలని ఆశ కలిగినటువంటి జక్కయ్య, ఆ ఆశ కలిగి ఉండటమే కాదు, కానీ యేసుక్రీస్తు ఆ మార్గము గుండా వెళుతున్నాడని తెలుసుకుని జక్కయ్య యేసుని వెతకటానికి, చూడటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడు చెట్టు ఎక్కాడు, పొట్టివాడు అయినందువలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూడాలంటే అతడు పొట్టివాడు గనక, దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉన్నాడు గనక
అతడు మేడి చెట్టు ఎక్కాడు, అతడు పొట్టివాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, ఆధ్యాత్మికమైన పొట్టిదానం, కురసదానం అనగా పొట్టివాడు అని అంటే ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే దేవుణ్ణి ఎరగని పొట్టివాళ్ళు, దేవుణ్ణి ఎరగనటువంటి మరుగుజ్జుతనం కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం రాయబడింది, అతడు పొట్టివాడైనప్పటికీ అతడు మేడి చెట్టు ఎక్కాడు. గమనించాలి, మేడి చెట్టు ఎక్కి ఎందుకు ఎక్కాడు? నేను పొట్టివాడిని, నేను చాలామంది మధ్యలో ప్రభువు ఉంటాడు కనుక నేను పొట్టివాడిని అయినందువలన నేను ప్రభువుని చూడలేను గనక నేను చెట్టు ఎక్కగలిగితే పైన ఉండగలిగితే నేను ప్రభువుని చూడగలను అనే ఒక ఆశ అతనికి ఉంది. అంటే చూడాలి అని చాలామంది అనుకుంటారు కానీ చూడలేరు, కనుగొనాలి అని అనుకుంటారు కానీ కనుగొనలేరు. వాళ్ళకి ఆశ అయితే ఉంటుంది కానీ అందుకోలేరు దేవుని యొక్క బహుమానాన్ని, ఆయన యొక్క ముఖదర్శనాన్ని. ప్రియులారా, ఆయన ముఖదర్శనం చేసుకోవటానికి ఆయన జక్కయ్య మేడి చెట్టు ఎక్కినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మేడి చెట్టు ఎక్కినటువంటి ఆ జక్కయ్య దగ్గరికి ప్రభువు వచ్చాడు. ప్రభువుని జక్కయ్య చూశాడు. జక్కయ్యను ప్రభువు చూడకపోయినప్పటికీ కూడా ప్రభువుకి మనిషి యొక్క హృదయము, మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క ఆలోచనలు బాగా తెలుసు. నేను అనుకుంటాను జక్కయ్య కోసమే మన ప్రభు అయిన క్రీస్తు ఆ మార్గము గుండా వస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనిషి యొక్క తలంపులు పుట్టకముందే ఆ తలంపులను ఎరిగి ఉన్నాడు ప్రభు. ప్రతి వారి మీద ఆయన కన్నులు ఉంటాయని పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది. కనుక జక్కయ్య మేడి చెట్టు ఎక్కుతాను, నేను చూస్తాను అని అనుకుంటూ వలన దేవుడు ఆ మార్గం గుండా వచ్చి చెట్టు దగ్గర ఆగాడు. ఆగి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు అని చెప్పాడు. ప్రియులారా, గమనించండి, త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని చెప్పాడు. ఎంతోమంది బ్రతిమలాడుతున్నారు అప్పటికి, నా ఇంటికి రండి, నా ఇంటికి రండి అని. యేసుక్రీస్తును ఆహ్వానించిన వారు ఎవరు? కానీ ఎవరి ఇంటికి వెళ్ళలేదు. కానీ అడగనటువంటి జక్కయ్య ఇంటికి, ఎప్పుడూ ఎరగనటువంటి జక్కయ్య ఇంటికి మన ప్రభు అయిన క్రీస్తు వెళ్ళాలని ఆశించాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, అందుకే నన్ను వెదకువారు నన్ను కనుగొంటారు. దేవుని వెదకాలి అని అనుకున్నటువంటి వ్యక్తి దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని చూడాలి అని అనుకుని జక్కయ్య చెట్టు ఎక్కుట ద్వారా దేవుడే ఆ మార్గం గుండా వచ్చి అక్కడ ఆగి ఆయన పేరును పిలిచాడు. గమనించాలి, ఆయన పేరు ప్రభువుకి ఎలా తెలుసు? ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నాడు? ఇది మన మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలు. ప్రియులారా, మన అందరి పేర్లు ఎరిగినవాడు దేవుడు ఒక్కడే అని మనం గమనించాలి. మన అవసరతలు ఎరిగినవాడు దేవుడు ఒక్కడే అని మనం గమనించాలి. మనకు కావలసినటువంటివన్నీ ఏది కావాలో అది ఇవ్వాలి అనుకునేటటువంటి వ్యక్తుల్లో దేవుడు ఒక్కడే. మీరు, నేను, మనం అందరం కూడా గమనించాలి. యేసుక్రీస్తుకి ఆయన పేరు ఎలా తెలుసు? నా జీవితంలో యేసుని ఎరగక ముందు దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, రక్షించాడు. తర్వాత పేరు పెట్టి పిలిచాడు సేవకు. గమనించాలి, ఎందుకంటే నేను అనుకున్నాను ఆయనకి నా పేరు ఎలా తెలుసు? నా పేరు తెలుసు, నీ పేరు తెలుసు, మనందరి పేర్లు కూడా తెలుసు. అందుకే దేవుడు పేర్లు పెట్టి పిలిచేటటువంటి దేవుడు. ప్రియులారా, ఈ రోజున మనిషి గుంపులు చూస్తున్నారు కానీ పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు, పేర్లు పిలిచి వాళ్ళ జీవితాల్లో మంచి చెడులను ఎరిగినవారు. ఒక విశ్వాసి దేవుని సంఘానికి వచ్చినప్పుడు, లేకపోతే అతడు మారు మనసు పొందాడా లేకపోతే మారు మనసు పొందలేదా అని తెలుసుకుని పేరు ఎరిగినటువంటి సేవకుడు, ఒక సంఘానికి పాస్టర్ గారు, దైవజనుడు, ఒక విశ్వాసిక పేరును ఎరిగి ఉండాలి. ఆ పేరును ఎరిగి ఉంటే అతడు జీవితాన్ని, అతడు నడిచే మార్గాన్ని కూడా ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్నప్పుడే, అతన్ని గద్దించినప్పుడే అతడు రక్షణ పొందుతాడు. గమనించాలి, ఇక్కడ యేసు జక్కయ్యను పిలిచినప్పుడు జక్కయ్య త్వరగా
మేడి చెట్టు దిగాడు. మరెప్పటికీ ఆలస్యం చేయలేదు. మనం కొంచెం ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ జక్కయ్య మాత్రం వెంటనే మేడి చెట్టు దిగాడు. యేసుతో పాటు జక్కయ్యతో పాటు యేసు కలిసి ఆయన ఇంటికి రావటం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నానంటే, దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికితే దేవుడే సృష్టికర్త. దేవుడు సృష్టికర్త ఉన్నాడు గనక, సృష్టిని చేశాడు గనక, ఆయనను మనం కలిగి ఉంటే ఆయనతో పాటు మనం అన్నీ కలిగి ఉన్నట్లే. ఈ లోకంలో ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత సంసోను వలె బలం కలిగి ఉన్నా, ఈ లోకంలో సొలొమోను వలె ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎంత ప్రార్థనాపరులైనా యేసు మన జీవితంలో అవసరం, మన కుటుంబంలో అవసరం, మన సంఘంలో అవసరం, మన హృదయంలో కూడా యేసు అవసరం. ఆయన మనకి కావాలి. ప్రియులారా, గమనించండి, యేసు ఇంటికి వచ్చినప్పుడు యేసు ముఖాన్ని జక్కయ్య చూస్తూ ఉన్నాడు. యేసు ముఖ దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆ జక్కయ్యలో పశ్చాత్తాపం, మారు మనసు అతనిలో కలిగింది. ఎలా మనం చెప్పగలం అని అంటే, ప్రభువుతో జక్కయ్య అంటున్నాడు, అయ్యా, నేను ఇతరుల దగ్గర ఈ సొమ్మును తీసుకున్నాను కనుక దీనికి 4 వంతులు చెల్లిస్తాను అని చెప్పాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడింది, అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధలడు, వాటిని విడిచిపెట్టినవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అని దైవ గ్రంథంలో వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతిక్రమాలని ఒప్పుకునేవాడు కాదు, మనిషిని ప్రేమిస్తున్నాడు. కానీ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు క్షమించేవాడు కాదు. అందుకే పాపాలను క్షమించటానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలు పోకోకుండా మనం ఎన్ని పొందుకున్నా ప్రయోజనం ఏంటి? మన దోషాలు పోకుండా ఎన్ని కలిగి ఉండాలి అనుకున్న ప్రయోజనం ఏంటి? కనుక ప్రియులారా, గమనించండి, ఇక్కడ జక్కయ్య పాపాలన్నీ కూడా పరిహరించబడ్డాయి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఎప్పుడైతే తన పాపాలను, తన దోషాలను, తన అతిక్రమాలను ఒప్పుకున్నాడో, జక్కయ్యను చూసి ప్రభు అంటున్నాడు, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని. అలాగే లోకా 19:10 రాయబడింది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు అని కూడా దైవవాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. ఎవరు నశించిపోయారు? జక్కయ్య నశించిపోయాడా? జక్కయ్య ధనవంతుడు నశించిపోయాడా? జక్కయ్య గొప్ప వ్యక్తి, సుంకపు గుత్తదారుడు నశించిపోయాడా? అవును, ధనవంతుడు. ధనాన్ని సంపాదించిన రక్షణ అనేది మనిషికి లేకపోతే, పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఒకడు లోకములో ఉన్నదంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? లోకములో ఉన్నదంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? మానవుడు లోకాన్ని సంపాదించుకుని లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవటానికి పరిగెత్తుతూ ఉన్నాడు, ఆయాసపడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు, భక్తి ముసుగులో ఉండి లోకాన్ని, ప్రజలను మాయ చేస్తా ఉన్నాడు. ప్రియమైన నా సహోదరి, సహోదరుడా, మీరు గమనించాలి. మీరు జ్ఞానవంతులైతే గమనిస్తారు, మీకు వివేచన ఉంటే గమనిస్తారు. మీరు గమనించవలసినటువంటి విషయం, జక్కయ్య ధనవంతుడు నశించిపోయాడు. ఒకవేళ ధనవంతుడు యేసునే ఎతక్కపోతే, యేసునే కనుగొనకపోతే, జక్కయ్య యేసు దగ్గర ఉండి మారు మనసు పొందకపోతే, యేసు ప్రభు ఆ ఇంటికి రక్షణ ఇవ్వకపోతే, జక్కయ్య కూడా ఆ యొక్క నరకములో నశించిపోతూ, అగ్ని ఆరదు, పురుగు సావదనే స్థలంలోనికి వెళ్ళి నశించిపోతూ ఉండేవాడు. కానీ ప్రియులారా, ధనం మనిషిని దైవరాజ్యాన్ని చేర్చదు. ధనం మనిషిని లోకంలో నెమ్మది, సమాధానం ఇవ్వదు. కనుక ముఖ్యమైనది ఏదంటే, దేవుణ్ణి మనిషి వెదకటం నేర్చుకోవాలి. కనుక దేవుణ్ణి వెదకండి, దేవుడు అన్నీ ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మత్తయి సువార్త 6:33 మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయని ప్రభువు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి, ఎవరైతే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెదకుతారో వారు అవన్నీ కూడా పొందుకుంటారు. ఏమని అనగా, లోకంలో నీకు కావలసినవన్నీ కూడా పొందుకుంటావు. నీకు స్వస్థత కావాలా? నీకు ఉద్యోగం కావాలా? నీకు ఆర్థికమైనటువంటి పరిస్థితులు కావాలా? నీకు సమాధానం కావాలా? నీకు ఇంకా మంచి చదువుకోవాలా?
మంచి జాబు రావాలి, ఏదైనా సరే భూమి మీద మొదట నీవు దేవుణ్ణి వెతికితే చాలు, దేవుడు నీకుంటే చాలు, లోకంలో నువ్వన్నీ కూడా ఉన్నట్లే. దేవుడు నేను పైకి ఉంచుతాడు కానీ కిందకు మాత్రం ఉంచడు. దీని గురించి ఒక ఉపమానం, ఒక కథ మీకు చెప్పి నేను ముగిస్తాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించాలి. ఈ యొక్క ఉపమానం ద్వారా మీరు పూర్తిగా విషయాన్ని తెలుసుకుంటారు. గమనించండి, ఒక రాజుగారు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నా దేశంలో ప్రజలు ఎవరు దరిద్రులుగా ఉండకూడదు, నా దేశంలో ప్రజలు సుఖశాంతులు అనుభవించాలి, నా దేశంలో ప్రజలందరూ కూడా సంతోషాన్ని అనుభవించాలని అనుకుని ఉండగా రాజుగారు అనౌన్స్ చేస్తాడు, పలానా రోజున మీరందరూ కూడా వచ్చి మీకు ఏది కావాలో రాజకోటకు వచ్చి మీకు ఏది కావాలో అది తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎవరికి కావలసిన వాళ్ళు, డబ్బు కావాల్సిన డబ్బులు, బంగారం కావాల్సిన బంగారం, బియ్యం కావాల్సిన బియ్యం, ఏది కావాలంటే అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా, కదలలేని వాళ్ళు కూడా ఆశ కలిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు మూటలు మోసుకుంటూనే ఉన్నారు, వాళ్ళ నిధులు నింపుకుంటూనే ఉన్నారు. కానీ అక్కడ ఒక యవనస్తుడు నిలబడి ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఒక యవనస్తుడు ఆ వ్యక్తిని, అనగా ఆ రాజుగారిని చూస్తూ ఉన్నాడు, ఆ రాజుగారినే చూస్తూ ఉన్నాడు. కానీ ఆ కోటలోంచి ఒక్క వస్తువు కూడా ముట్టుకోవట్లేదు. ఆ రాజుగారు గమనిస్తూ ఉన్నాడు. ఆ సమయం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యవనస్తుని దగ్గర పిలుచుకుని, నా కుమారుడా, నీకేం కావాలి? ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏది కూడా తీసుకుని వెళ్ళలేదు, నన్నే చూస్తూ నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆ రాజుగారిని ఆ యవనస్తుడు సంతోషంగా ఒకటే ఒక మాట అడిగాడు, రాజా, నాకు ఎవరు వద్దు, నాకు ఏమీ వద్దు, నాకు వెండి వద్దు, నాకు బంగారం వద్దు, నాకు ఈ లోకంలో ఏది వద్దు, మీరే నాకు కావాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరే నాకు కావాలి అని చెప్పినప్పుడు రాజుగారు అతన్ని హత్తుకొని, నిజమైనటువంటి వ్యక్తి నీవే, నిజమైన మనుషుడు నీవే, నన్ను కావాలనుకున్నావు గనక నా రాజ్యములో నిన్ను వారసుడిగా చేస్తాను అని చెప్పేసి అతన్ని హత్తుకొని అతన్ని రాజ్యములో వారసుడిగా చేయటానికి ఆ యొక్క తన దేశం అంతా కూడా ప్రకటించాడు, ఇతడు నా వారసుడు అని. ప్రియులారా, దేవుడు గమనించండి, దేవుణ్ణి వెతకేవాళ్ళు, దేవుణ్ణి కనుగొనేవాళ్ళు, దేవుని రాజ్యాన్ని పొందుకోవాలనుకున్న వాళ్ళు లోకాన్ని కాదు వెతికేది, దైవ రాజ్యాన్ని మీరు వెతకాలి, కనుగొనాలి. కనుక గమనించండి, ఈ కథ ద్వారా మీకు అర్థమైంది నేను అనుకుంటాను. వెండి బంగారాలు క్షయమైపోతాయి, లోకంలో ఉన్నవన్నీ క్షయమైపోతాయి, అవి శాంతి, సంతోషము, సమాధానం, నిత్య జీవము, మార్గమును అవి ఇవ్వలేవు. కానీ ప్రియులరా, దేవుడు మనకి మనం పుట్టినప్పుడు ఉంటాడు, చనిపోయినప్పుడు ఉంటాడు. కనుక ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని వెతకండి, దేవునితో పాటు మీకు అన్నీ దొరుకుతాయి అని మత్తయి సువార్త 6:33లో మీరు తెలుసుకున్న దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని ఎదికి మీ హృదయాల్లో చేర్చుకుని ఆయన యందు సంతోషించండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మన హృదయాల్లో నింపును గాక. ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా తలలు ఉంచి నాతో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ అందరికి కూడా నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా కొరకు ఈ లోకానికి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు, యేసుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన నా తండ్రి మమ్మల్ని రక్షించడానికి వచ్చారు, మా పాపాలని పరిహరించడానికి వచ్చారు. ఈ యొక్క వాక్యమును విన్నటువంటి నా ప్రియ సహోదరిని, నా ప్రియ సహోదరులను మీరు దర్శించండి. వారి హృదయాలలో నీకు చోటిచ్చి నిన్ను వెదికే బిడ్డలుగా, నిన్ను కనుగొనే బిడ్డలుగా, నాయన నా తండ్రి నిన్ను కలిగి ఉండే బిడ్డలుగా నీ బిడ్డలను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుల లోకానికి వచ్చాడని. ఏ మనుషుడు కూడా నశించిపోవటం నీకు ఇష్టము కాదని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రభువా, నరుడు ఎవరైనా సరే దేవుణ్ణి వెతికేవాళ్ళు ఉన్నారా అని మీరు చూస్తూ ఉన్నారు నాయన. నాయన ఈ యొక్క నా తండ్రి నాయన వాక్యం వింటూ తలలు వంచినటువంటి బిడ్డలు అందరూ కూడా నిన్ను ఎదికే బిడ్డలుగా,
నాయన మారు మనసు పొంది నేను కనుగొని ప్రభు పాప పశ్చాత్తాపం పొంది రక్షణ పొందే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. యేసును కనుగొన్న వాళ్ళు అందరూ కూడా పైవారిగా ఉంటారు కానీ క్రింది వారిగా, శాపగ్రస్తులుగా, దరిద్రులుగా, అనారోగ్యవంతులుగా ఉండరని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక దయవంచి నీ బిడ్డలను దర్శించండి సమయంలో, నీ బిడ్డలను తాకని సమయంలో, నీ బిడ్డలను బలపరచండి సమయంలో, నీ బిడ్డలను స్వస్థపరచండి సమయంలో, నీ బిడ్డలకి రక్షణ దయచేయండి ఈ సమయంలో. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క యేసు ఎవరో అనేటటువంటి విషయాలు ఇంకా మీరు యేసుక్రీస్తు గురించి మర్మాలు ఇంకా తెలుసుకోవాలి దేవుడి గురించి అని అనుకుంటే మా యొక్క యేసుక్రీస్తు సజీవుడు అనే మాసపత్రిక ఉంది. మీరు ఫోన్ చేసి మాకు అడ్రస్ ఇస్తే మేము మీకు ఆ మాసపత్రికను పంపిస్తాం. ఒకవేళ మాకు సమీపంగా మీరుంటే దయచేసి సమీపంగా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఇంకా యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి, ఇంకా వాక్యానుసారంగా జీవించాలి, ఇంకా దేవుని కోసం జీవించాలి, దేవుడి మాకు కావాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు మీరు మా సంఘానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంఎన్ఆర్ నగర్ అనగా మర్రి నారాయణరెడ్డి నగర్, చింతల దగ్గర, సుచిత్ర సర్కిల్ చింతల దగ్గర ఉదయము 6 గంటల నుండి 8 గంటల వరకు మొదటి ఆరాధన జరుగుతుంది. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ ఆరాధన 10:30 నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. అక్కడ స్వయంగా వచ్చి మీరు ప్రభువుని ఆత్మతో ఆరాధించవచ్చు. లోతైన మర్మాలు మరి మీరు వినవచ్చు. ఆధ్యాత్మికంగా మీరు బలపడి ఆశీర్వదించబడి దేవుని కొరకు జీవించవచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ఇంకా షార్టేటర్ దగ్గర చింతల్ దీనగర్ అనే ప్రాంతంలో ఒక బిల్డింగ్ మీద మేము ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ ఆరాధన జరుగుతుంది. కనుక ఇక్కడ 9 గంటల నుండి 11 గంటల వరకు జరుగుతున్న ఆరాధనకు మీకు అనుకూలమైనటువంటి ఆ సమయంలో మీరు ఆ స్థలంలోనికి మీ అనుకూలతను బట్టి రమ్మని మేము ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఇంకా 3వ సంఘము చర్చి గాగిల్లాపూర్ దగ్గర చైతన్య నగర్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఉదయం 10:30 గంటల నుండి ఆరాధన జరుగుతుంది. అక్కడ సమీపంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ వాక్యం వినొచ్చు. అక్కడ దేవుని యొక్క వాక్యం సందేశాలు, బలమైనటువంటి సందేశాలు అక్కడ వినబడుతూ ఉంటాయి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మా కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలి పరిచర్య కోసం. ఇంకా మీరు ఈ పరిచర్య ముందుకు సాగాలి అనుకుంటే ఇంకా వారానికి ఒక్కరోజు ప్రతి శుక్రవారం 10:30 గంటలకు ఇదే ఛానల్లో ఇదే సమయమున మీరు చూడవచ్చు. ఇంకా మీరు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే, ప్రభు ఇష్టమైతే ఎవ్రీడే మరి దేవుని వాక్యాన్ని అందించడానికి, ప్రభు ద్వారం తిరగటానికి మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.